తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండ సురేఖ అపాయింట్మెంట్ కోరారు. రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని సీఎంను కోరినట్లుగా తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కొండ సురేఖ భేటీ కానుండడం రాజకీయంగా ఆసక్తిగా రేకెత్తిస్తుంది. మంత్రికి సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా, ఇస్తే ఎప్పుడు భేటీ జరగనుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రీసెంట్ గా జరిగిన కొండ సురేఖ ఎపిసోడ్ ఏ విధంగా రచ్చ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అదేంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండ సురేఖ అపాయింట్మెంట్ కోరారు. సో బేసికలీ రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని సీఎంను కొండ సురేఖ కోరినట్లుగా తెలుస్తుంది. సో ఇటీవల చోటు చేసుకున్న వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కొండ సురేఖ భేటీ కానుండడంతో రాజకీయంగా ఇదొక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో మొత్తానికి మంత్రికి సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఎప్పుడు భేటీ జరుగుతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సో కొండ సురేఖ వివాదం తర్వాత ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కొండ సురేఖ కలవలేదు. సో ఇప్పుడు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఇస్తే ఎప్పుడు కలుస్తారు, కలిస్తే ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారు. ఎందుకంటే రీసెంట్ గా కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఇస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ప్రశాంత్, ఏంటి కొండ సుస్మిత ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మరోవైపు కొండ సురేఖ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సో ఏంటి అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా రక్షాబంధన పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ వేళ తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కొండ సురేఖ మంత్రి పదవి పైన ఒకవైపు ఊగిసలాట చర్చ సాగుతున్న తరుణంలో ఈ రోజు రక్షాబంధన సందర్భంగా సోదర భావాన్ని పంచడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే ఈ తరుణంలో అంతటా కూడా ఉత్కంఠ సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనేది అయితే ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఒకవేళ ఇస్తే ఇద్దరి మధ్యలో ఎలాంటి చర్చ సాగనుంది, ఒకవేళ చర్చ సాగితే ఈ రోజు రక్షాబంధనం కాబట్టికే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు, ఒకవేళ అధిష్టానము ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు మంత్రి పదవి తీసి వేయాలని కరాఖండిగా రిపోర్ట్ ఇచ్చిన తరుణంలో అటు ఏఐసిసి పెద్దల విషయంలో కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సుదీర్ఘంగా చర్చలు జరిపి హామీ ఇస్తాడా లేదంటే అసలు అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనే ఒక చర్చ అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు రక్షాబంధన సందర్భంగా అనేక మంది అటు సీఎం కు రాఖీ కట్టడానికి అయితే వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఒకవేళ రక్షాబంధన సందర్భంగా కనుక అపాయింట్మెంట్ ఇచ్చినా ఆ రాజకీయ చర్చలు సాగుతాయా, సాగితే ఎలాంటి చర్చలు సాగుతాయని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి అపాయింట్మెంట్ కి సంబంధించి కన్ఫర్మేషన్ రానప్పటికీ మరి కాసేపట్లో ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు రక్షాబంధన్ వేళ స్థానికంగానే సీఎం రేవంత్ రెడ్డి గృహంలోనే ఉన్నాడు కాబట్టి అక్కడికి ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా నేరుగా కొండ సురేఖ వెళ్లి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఒకవైపు రాజకీయ చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇవన్నిటికీ కనుక పులి స్టాప్ పడాలంటే సీఎం రేవంత్ రెడ్డిని కనుక కొండ సురేఖ కలిస్తే ఇటువంటి చర్చలకు కానీ అన్నిటికీ పులి స్టాప్ పడుతుంది కాబట్టి రాజకీయంగా కూడా ప్రయోజనపూర్వకంగా ఉంటుంది కాబట్టి మంత్రి కొండ సురేఖ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సింది. అయితే ఇప్పటికే అటు కొండ సురేఖ కూడా హైదరాబాద్ లోనే తమ నివాసంలో ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అధికారికంగా అపాయింట్మెంట్ వచ్చాక వెళ్తారా లేదంటే వేచి చూస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. మార్కపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు అర్ధరాత్రి వరకు మార్కపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాశారు. అర్ధరాత్రి వరకు కలెక్టర్ రాకపోవడంతో నిర్వాసితులు అసహనం వ్యక్తం